Hello dear students, welcome to Accounts in Telugu by Professor Devika Bhatnagar. డిపార్ట్మెంటల్ అకౌంట్ ఇంట్రడక్షన్ చూసాము, ఒక ప్రాబ్లం చూసాము. ఈరోజు ఇంటర్ డిపార్ట్మెంటల్ ట్రాన్సాక్షన్స్ అంటే ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్కి గూడ్స్ కానీ ఏదన్నా ఒక ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఎట్లా చేస్తాము ఇది చూద్దాం. చాలా ఇంపార్టెంట్, ఈజీ కూడా, పెద్ద కష్టమేం కాదు. మీకు ఈజీగా అర్థం చేస్తాను. ఇక్కడ హెడింగ్ పెట్టాను, డిపార్ట్మెంటల్ అకౌంటింగ్ ఇంటర్ డిపార్ట్మెంటల్ ట్రాన్స్ఫర్ అంటే ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ అయింది. ఇది జస్ట్ లైక్ కాంట్రా ఎంట్రీ. 3 కాలమ్ క్యాష్ బుక్లో నేర్చుకున్నాం కదా. అమౌంట్ డిపాజిటెడ్ ఇన్ టు బ్యాంక్ అంటే ఏం ఎంట్రీ చేస్తారు? బ్యాంక్ అకౌంట్ డేటా టు ఏంటి గుర్తుందా లేదా? అమౌంట్ డిపాజిటెడ్ ఇన్ టు బ్యాంక్, వాట్ ఈస్ ద ఎంట్రీ? బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ కదా. అప్పుడు బ్యాంక్ అకౌంట్ క్యాష్ అకౌంట్ రెండు ఉన్నాయి కాబట్టి అక్కడ డెబిట్ సైడ్లో బ్యాంక్ సైడ్ రాస్తాము, క్రెడిట్ సైడ్లో క్యాష్ వైపు రాస్తాం. అట్లనే ఇది కూడా అంతే, ఒకటే ఎంట్రీ. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. దీని ప్రకారంగా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఈ ఇంటర్ డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్స్ రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి క్యాష్ బేస్డ్ ట్రాన్స్ఫర్ ప్రైస్, ఎంత క్యాష్కి అయితే కొన్నామో అదే కాస్ట్కి మనం ట్రాన్స్ఫర్ చేస్తాము. అట్లా ట్రాన్స్ఫర్ చేసినప్పుడు దీన్ని కాస్ట్ బేస్డ్ ట్రాన్స్ఫర్ ప్రైస్ అంటాము. ఎగ్జాంపుల్, నేను ఒక 1 lakh గూడ్స్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాను డిపార్ట్మెంట్ వైకి. డిపార్ట్మెంట్ వై వాళ్ళు కూడా 1 lakh రాసుకుంటా, నేను కూడా 1 lakh రాస్తా. ఎందుకంటే దాని కాస్టే 1 lakh ఉంది. ఎంత కాస్ట్ ఉంటే అంతే కాస్ట్ ఇద్దరు డిపార్ట్మెంట్లో రాసుకోవడాన్ని మనము కాస్ట్ బేస్డ్ ట్రాన్స్ఫర్ అంటాము. ఇక సెకండ్ది మార్కెట్ బేస్డ్ ట్రాన్స్ఫర్ ప్రైస్. మార్కెట్ బేస్ అంటే నేను కొన్నది ఒక ప్రైస్ అయితే ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ ప్రైస్ ఒకటి, నేను కొంత అమౌంట్ నేను మార్కెట్ ప్రైస్ ప్రకారం ఎంత ఉంది, నేను ఇప్పుడు నాకు ఇప్పుడు ఇంతనే కావాలని చెప్పేసి ఆ అమౌంట్ రాసుకుంటాను. సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. నేను కొన్నది 1 lakh. 1 lakh గూడ్స్ నేను డిపార్ట్మెంట్ వైకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. కానీ ఇప్పుడు ఆ గూడ్స్ వాల్యూ పెరిగింది. ఎంతకు పెరిగింది అంటే సపోజ్ 10% పెరిగింది. 10% అంటే ఎంత? 1 lakh మీద 10,000 అంటే 10% నేను యాడ్ చేసుకుంటాను. 1 lakh ప్లస్ 10,000. 1 lakh 10,000కి నేను గూడ్స్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. దాన్ని మనం మార్కెట్ బేస్ ట్రాన్స్ఫర్ ప్రైస్ అంటాము. ఈరోజు మాత్రం ఇదే చూద్దాం, కాస్ట్ బేస్ ప్రైస్ ట్రాన్స్ఫర్ ప్రైస్. ఇది చూద్దాం. అంటే సేమ్ అమౌంట్ ఎంతైతే మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నామో అంతనే వాళ్ళు కూడా అంతే రాసుకుంటారు. రెండు చోట్ల ఒకటే రాస్తాం అమౌంట్. ఓకేనా? వెరీ ఈజీ ప్రాబ్లం. ఒక చిన్న ప్రాబ్లం చూద్దాము. ఇది కూడా నేను ఏంటిది కళ్యాణి పబ్లిషర్స్ జైన్ అండ్ నారంగ్ బుక్ నుంచి తీసుకున్నాను. ప్రాబ్లం డెస్క్టాప్ మీద మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటారా రాసుకోండి. ప్రాబ్లం చూడండి ఒకసారి, చదువుతాను. ముందు ప్రాబ్లం అర్థం చేసుకోవడంలోనే ఉంది మెయిన్ మొత్తం కిట్కంతా. అది అర్థమైతే ఇంకా వర్కౌట్ చేయడం చాలా ఈజీ. అయితే ప్రాబ్లం ఏమంటున్నాడంటే ఇక్కడ a firm has 2 departments, X and Y department. Okay, department Y which was a manufacturing department. Department Y అంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. Received goods from డిపార్ట్మెంట్ ఎక్స్. వై డిపార్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది కదా, వాళ్ళ గూడ్స్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు? ఎక్స్ డిపార్ట్మెంట్ నుంచి తెచ్చుకుంటున్నారు. అదే అంటున్నాడు. మళ్ళీ చూడండి, డిపార్ట్మెంట్ వై రిసీవ్డ్ గూడ్స్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ ఎక్స్ యాజ్ ఇట్స్ రా మెటీరియల్. నౌ డిపార్ట్మెంట్ ఎక్స్ సప్లైస్ ద సెడ్ గూడ్స్ టు వై అట్ కాస్ట్ ప్రైస్. ఎంతైతే కాస్ట్ ఉందో ఆ కాస్ట్ సేమ్ అదే ప్రైస్ మీద వీళ్ళు సప్లై చేస్తున్నారు. 1 lakh కొంటే 1 lakhకే నేను సప్లై చేస్తున్నా అంటే ఫస్ట్ మెథడ్ మనకి. ఇంకా ఫ్రమ్ ద ఫాలోయింగ్ పర్టికులర్స్ యూ ఆర్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ డిపార్ట్మెంటల్ ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st March 2009. ఏమి ఇచ్చాడు మనకి? ఓపెనింగ్ స్టాక్, పర్చేజెస్. ఈ రెండు ఎక్కడ వస్తాయి? ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ సైడ్లో వస్తాయి, డిపార్ట్మెంట్ ఎక్స్ వై. అట్లాగే సేల్స్, క్లోజింగ్ స్టాక్, ఈ రెండు ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ సైడ్లో వస్తాయి, తెలుసు కదా. ఇదంతా బాగానే ఉంది. ఇక మెయిన్ కథ ఉన్నది ఇన్ఫర్మేషన్ ఇచ్చింది దాని మీద, అది కొంచెం కేర్ఫుల్గా చదవాలి. చూడండి, ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ టు బి టేకెన్ ఇన్ టు అకౌంట్. ఏంటది? ఫస్ట్ పాయింట్, డెప్రిసియేషన్ ఆఫ్ బిల్డింగ్ టు బి ప్రొవైడెడ్ 20% per annum. డెప్రిసియేషన్ 20% per annum చేయమంటున్నాడు. సరే చేద్దాము. ద వాల్యూ ఆఫ్ ద బిల్డింగ్ ఆక్యుపైడ్ బై బోత్ ద డిపార్ట్మెంట్స్ వాజ్ 1,05,000. రెండు డిపార్ట్మెంట్లు కలిపి బిల్డింగ్ వాల్యూ ఎంత ఉందంట? 1,05,000 ఉంది. అయితే బ్రాకెట్లో అన్నాడు చూడండి, డిపార్ట్మెంట్ ఎక్స్ ఆక్యుపైయింగ్ 2/3 పోర్షన్ అండ్ డిపార్ట్మెంట్ వై ఆక్యుపైయింగ్ రెస్ట్. ఈ 1,05,000ని డిపార్ట్మెంట్ ఎక్స్కేమో 2/3కి క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. ఇంకా మిగిలినంత 1/3.
1/3 ఎవరికి? డిపార్ట్మెంట్ వైకి. క్లియర్ ఇన్ఫర్మేషన్, క్యాలిక్యులేషన్ చేసేయచ్చు. పాయింట్ నెంబర్ 1 అయిపోయింది. పాయింట్ నెంబర్ 2, గూడ్స్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ ఎక్స్ టు డిపార్ట్మెంట్ వై 2,50,000 అట్ కాస్ట్. కాస్ట్ ప్రకారమే వాళ్ళు డిపార్ట్మెంట్ ఎక్స్ నుంచి వైకి ట్రాన్స్ఫర్ చేశారంట. దీనికి ఎంట్రీ ఏమొస్తుంది? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్ కదా. వై ఇప్పుడు తీసుకుంటున్నాడు కాబట్టి వై డిపార్ట్మెంట్ అకౌంట్ అటాచ్ టు ఎక్స్ డిపార్ట్మెంట్. ఎక్స్ డిపార్ట్మెంట్ ఎందుకు? బికాస్ దే ఆర్ ద గివర్స్, ఇస్తున్నారు. తీసుకునే వాడిని డెబిట్ చేస్తాము, ఇచ్చే అతన్ని క్రెడిట్ చేస్తాం, డెబిట్ ద రిసీవర్. సో ఎక్స్ ఈస్ గివింగ్ టు వై, వైస్ అకౌంట్ అటాచ్ టు ఎక్స్ అకౌంట్. సేమ్ లైక్ కాంట్రా ఎంట్రీ లాగానే పోస్ట్ చేయబోతున్నాము. ఇది కూడా క్లియరే. ఇంకా 3వ పాయింట్కి వద్దాం. సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ అమౌంటెడ్ టు 15,000. సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ 15,000, 15,000 అంట. టు బి అపార్షన్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ సేల్స్ ఆఫ్ రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్. సేల్స్ ఎంతున్నాయి దాని ప్రకారంగా మనము ఈ సెల్లింగ్ ఎక్స్పెన్స్ 15,000 15,000 డివైడ్ చేయాలి. ఇప్పుడు సేల్స్ ఎట్లున్నాయి చూడండి, 12 lakh 3 lakh. దీని రేషియో తీయండి, 12:3 వస్తుంది. దాన్ని ఇంకా సింప్లిఫై చేస్తే 3 1s 3 4s 4:1 రేషియో వస్తుంది. ఈ 4:1 రేషియోలో మనము సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ని ఎక్స్కి వైకి డివైడ్ చేస్తాము. ఇది కూడా క్లియరే. ఇక నెక్స్ట్, జనరల్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ ద బిజినెస్ యాజ్ అ హోల్ అమౌంటెడ్ 58,000. జనరల్ ఎక్స్పెన్సెస్ 58,000. దీని గురించి ఇంకేం అనలేదు, సింపుల్ జనరల్ ఎక్స్పెన్సెస్ అన్నాడు. దీని ఏం చేయాలా, ఎక్కడ ఇవ్వాలో మనకు తెలియదు కాబట్టి మనం ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చేసి తర్వాత లాస్ట్లో జనరల్ ఎక్స్పెన్సెస్ సపరేట్గా చూపించుకుంటాం. మీకు ప్రాబ్లం వర్కౌట్ చేసేటప్పుడు క్లారిటీ వచ్చేస్తుంది. మిగిలిన ప్రాబ్లం అర్థమైంది కదా. వెళ్ళిపోదాం సొల్యూషన్లోకి. ఇప్పుడే చేశాను. మార్కర్ ఒక్కటి తీసుకుంటా, ఒక్కొక్క టిక్ పెట్టుకుంటా పోతా ఉంటే మీకు కూడా అర్థమవుతుంది. సరే, హెడ్డింగ్ రాశాను, డిపార్ట్మెంటల్ ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st March 2009 అన్నాము. ఇక్కడ XY డిపార్ట్మెంట్సే ఉన్నాయి, కానీ నేను ఒక టోటల్ అనేసి ఇంకొక కాలం పెట్టాను. ఇంతకుముందు ప్రాబ్లంలో టోటల్ కాలం లేకుండే, ఇప్పుడు ఉంది. ఎందుకంటే ఆ జనరల్ ఎక్స్పెన్సెస్ గురించే. జనరల్ ఎక్స్పెన్సెస్ ఎక్కడ అయ్యాలో తెలియదు, ఎక్స్కి ఇవ్వాలో వైకి ఇవ్వాలో, అందుకని జనరల్ ఎక్స్పెన్స్ సైడ్గా పెట్టేసి మిగిలిన ప్రాబ్లం అంతా వర్కౌట్ చేసుకుంటూ టోటల్ అనుకుంటూ లాస్ట్లో టుగెదర్ చూద్దాం. అందుకని టోటల్ కాలం. అర్థమైందా? ఇక ఇప్పుడు చూద్దాం ప్రాబ్లంలోకి వస్తే. సరే, కాలమ్స్ అర్థమైనాయి కదా. పర్టికులర్స్ XY టోటల్, పర్టికులర్స్ XY టోటల్. సో అట్లా డెబిట్ అండ్ క్రెడిట్ సైడ్ ఫస్ట్ మనకి ఇచ్చినవి వేసేసుకుందాం. ఫస్ట్ ఏమన్నా ఓపెనింగ్ స్టాక్ అన్నాడు. ఓపెనింగ్ స్టాక్ ఎక్కడ ఉంటుంది? డెబిట్ సైడ్లో ఉంటుంది. సో ఓపెనింగ్ స్టాక్ 2,50,000 అండ్ 75,000. 2,75,000 టుగెదర్ 3,25,000 డెబిట్ సైడ్లో వేసుకున్నాము. తర్వాత పర్చేజెస్ అన్నాడు. పర్చేజెస్ ఏం చేస్తాము? డెబిట్ చేస్తాము. పర్చేజెస్ 10 lakh and 20,000. 2 purchases 10 lakh and 20,000. టోటల్ 10,20,000. అర్థమైంది కదా. ఒక్కొక్కటి అర్థమైన టిక్ చేసుకుంటూ పోదాం. తర్వాత సేల్స్ అన్నాడు. సేల్స్ ఎక్కడ ఉంటుంది? క్రెడిట్ సైడ్లో ఉంటుంది. 12 lakh and 3 lakh. బై సేల్స్ 12 lakh 3 lakh టుగెదర్ 15 lakh. తర్వాత క్లోజింగ్ స్టాక్ కూడా క్రెడిట్ సైడ్లోనే 1,50,000 50,000. క్లోజింగ్ స్టాక్ 1,50,000 and 50,000 అంటే 2 lakh అయిపోయింది. ఇది ఇక్కడ దాకా అయిపోయింది. తర్వాత మనకి ట్రాన్సాక్షన్స్ అంటే ఇచ్చిన ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్లో డెప్రిసియేషన్ ఇచ్చాడు ఫస్ట్ పాయింట్, అది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోకి వస్తుంది. తర్వాత గూడ్స్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ ఎక్స్ టు వై. గూడ్స్ ట్రాన్స్ఫర్డ్ అంటే ట్రేడింగ్ అకౌంట్లోకి వస్తుంది. గూడ్స్ కదా ట్రాన్స్ఫర్ అయింది. గూడ్స్ ఎక్కడ ఉంటాయి? ట్రేడింగ్ అకౌంట్లో. సో కాబట్టి ఈ ట్రాన్స్ఫర్ అమౌంట్ అనేది ఎప్పుడైనా ట్రేడింగ్ అకౌంట్లోనే రాసుకుంటాము. ఎక్కడి నుంచి ఎక్కడ ట్రాన్స్ఫర్ అయింది? గూడ్స్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ ఎక్స్ టు వై. వై దగ్గరికి వెళ్తుందంట. వై అకౌంట్ అటాచ్ టు ఎక్స్ అకౌంట్ కదా, ఇది ఎంట్రీ. వైస్ అకౌంట్ అటాచ్ టు ఎక్స్ అకౌంట్, ఇది ఎంట్రీ కదా. ఈ ఎంట్రీని మనం పోస్ట్ చేయాలా. వై అకౌంట్ ఏమైంది? డెబిట్ అయింది. అమౌంట్ ఎంత? 2,50,000. వై అకౌంట్ డెబిట్ అయింది. సో డెబిట్ సైడ్న 2x అంటాము కదా, ఆపోజిట్ది రాస్తాం కదా. 2x అనేసి 2,50,000 వేసుకుంటాం. 2,50,000 ఎక్స్ అకౌంట్లో కదా, సారీ వై అకౌంట్లో. వై అకౌంట్ ఎందుకంటే ఇది వై అకౌంట్ ఈజ్ డెబిటెడ్. వై అకౌంట్ డెబిట్ అయింది కాబట్టి డెబిట్ సైడ్ వై అకౌంట్లో 2,50,000 వేసాము. వేసి దానికి ఆపోజిట్లో ఏం రాస్తాము? ఇది ఎక్స్ రాసేసాము. అట్లాగే ఎక్స్ ఏమయ్యాడు? ఇక్కడ క్రెడిట్ అయ్యాడు. సో ఎక్స్ క్రెడిట్ సైడ్లో ఎంత? ఇది 2,50,000 కదా, ఇది 2,50,000 ఎక్స్ దాంట్లో రాస్తాము. ఎక్స్ దాంట్లో క్రెడిట్ సైడ్లో అంటే ఆపోజిట్ తీసుకుంటాం కదా.
బై వైస్ అకౌంట్. ఇది కూడా క్లియర్ అయిపోయింది. ఓకేనా? ఎప్పుడైనా మనం ఇప్పుడు టోటల్ చేసినప్పుడు ఈ ట్రాన్స్ఫర్ అమౌంట్ వేయాల్సిన అవసరం లేదు. అక్కడ డెబిట్ క్రెడిట్ రెండు చోట్ల రాసినాం, అక్కడక్కడ క్యాన్సిల్ అయిపోయింది, ఇంకా బయట టోటల్ వేయాల్సిన అవసరం లేదు. సో దాన్ని అట్లా వదిలేయండి. ఇక నెక్స్ట్ ఇక్కడ అయిపోయింది కదా. ఇంకేమున్నాయి మనకి ట్రేడింగ్ అకౌంట్ సంబంధించి? ఇంకొకటి ఉంది, థర్డ్ బిట్, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ అన్నాడు. మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ డిపార్ట్మెంట్ వై అని క్లియర్గా ఇచ్చాడు. సో కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ వైకే వేసాము, ఎక్స్కి వేయలేదు. ఈ టోటల్ మళ్ళీ ఇక్కడ బయట కూడా వేసుకున్నాము, ఎక్స్కి లేదు మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్. ఇంకా మనకి ట్రేడింగ్ అకౌంట్ సంబంధించి ఏమీ లేదు. ఓకేనా? సో ఇది మొత్తం వేసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ ఎక్స్ తీసుకుందాము. ఎక్స్ టోటల్ ఏమో మనకి 16 lakh వచ్చింది. 16 lakh మైనస్ ఈ రెండు తీసివేయగా వచ్చింది మనకి నెట్ ప్రాఫిట్ ఆఫ్ 3,50,000. ఓకేనా? అట్లాగే వై చూద్దాం. వైది రెండు చూస్తే ఇక్కడ డెబిట్ సైడ్ ఎక్కువ ఉంది. డెబిట్ సైడ్ టోటల్ ఏమో మనకి 3,55,000 వచ్చింది. దీంట్లోంచి ఈ రెండు అమౌంట్ 3,50,000 మైనస్ చేస్తే ఎంత వచ్చింది? 5,000. 5,000 అనేది మనకి ఇక్కడ గ్రాస్ లాస్. సో ఇక్కడ గ్రాస్ లాస్, అక్కడేమో గ్రాస్ ప్రాఫిట్ వచ్చింది ఎక్స్కి, వైకేమో గ్రాస్ లాస్ ఆఫ్ 5,000 వచ్చింది. ఈ అమౌంట్ ఇక్కడ వేసుకున్నాము, ఇక్కడ నుంచి ఇక్కడ వేసాము, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వేసుకున్నాము. టోటల్ చేస్తే మనకి టోటల్ 17,05,000 వస్తుంది, సేమ్ అమౌంట్ ఉంటుంది. ఇక కంటిన్యూషన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కంటిన్యూ చేయాలంటే గ్రాస్ ప్రాఫిట్ గ్రాస్ లాస్ అది ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కదా ఫస్ట్. సో గ్రాస్ ప్రాఫిట్ డెబిట్ టు క్రెడిట్. ఎక్కడ ఎక్స్ ఎంత? 3,50,000. డెబిట్ టు క్రెడిట్ 3,50,000 వేసుకున్నాము. ఇదే అమౌంట్ బయట కూడా వేసేసా. అట్లాగే మనకి ఇక్కడ గ్రాస్ లాస్ ఉంది, క్రెడిట్ టు డెబిట్ వై అకౌంట్లో, క్రెడిట్ టు డెబిట్ వై అకౌంట్లో గ్రాస్ లాస్. ఇదే అమౌంట్ బయట కూడా వేసేసుకున్నా. ఇక మనకి ఉన్న ఎక్స్పెన్సెస్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో రాయాల్సిన ఎక్స్పెన్సెస్ చూస్తే ఫస్ట్ బిట్ డెప్రిజియేషన్ అన్నాడు. డెప్రిజియేషన్ 20% అన్నాడు. ఆ క్యాలిక్యులేషన్ మనం ఇక్కడ వర్కింగ్ నోట్స్లో చూపిస్తున్నాము. క్యాలిక్యులేషన్ ఆఫ్ డెప్రిజియేషన్ ఫర్ పాయింట్ నెంబర్ 1. డెప్రిజియేషన్ కంటే వాల్యూ ఎంత ఉంది? 1,05,000 అన్నాడు. 1,05,000 మీద 20%, 1,05,000 మీద 20% వేస్తే మనకు 21,000 వచ్చింది. ఈ 21,000ని డిపార్ట్మెంట్ ఎక్స్ 2/3 ఆక్యుపై చేస్తుందంట. అందుకని డిపార్ట్మెంట్ ఎక్స్కి 2/3, మిగిలింది అంటే 1/3 కదా. ఒక్కటిలోంచి 2/3 పోతే మిగిలిందంతా 1/3. ఆ 1/3 వైకి. సో ఎక్స్కి 2/3 క్యాలిక్యులేట్ చేస్తే 14,000 వచ్చింది. వైకి 1/3 21,000 క్యాలిక్యులేట్ చేస్తే 7,000 వచ్చింది. ఇది డెప్రిజియేషన్ మనకు వచ్చింది కదా. ఇక్కడ వేసేసుకుందాం టు డెప్రిజియేషన్ 14,000 అండ్ 7,000 ఈ రెండు వేసేసుకుందాం. టోటల్ 21,000. డెప్రిజియేషన్ కథ అయిపోయింది. ఇంకేముంది? సెల్లింగ్ ఎక్స్పెన్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ అక్కడ వేసేసినాము. ట్రాన్స్ఫర్ కూడా పైన వేసేసుకున్నాము. ఇక 4వ బిట్ సెల్లింగ్ ఎక్స్పెన్సెస్. సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ 15,000. దీన్ని టు బి అపార్షన్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ సేల్స్ ఆఫ్ రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్. సేల్స్ ప్రకారంగా చేయమంటున్నాడు. సేల్స్ ఎంత ఉంది చూడండి, 12 lakh 3 lakh కదా. సో సెల్లింగ్ ఈ 12 lakh 3 lakh సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ మొత్తం మనకు 15,000 ఉన్నాయి. 15,000 దీన్ని సేల్స్ బేస్ మీద, సేల్స్ అంటే 12 lakh 3 lakh. దీన్ని రేషియో తీసుకోండి. రేషియో తీసుకుంటే ఇక్కడ అన్ని జీరోస్ అన్ని కట్ అవ్వగా మనకి 3:12 మిగిలింది. 12:3 అనొచ్చు, లేకపోతే ఇంకా సింప్లిఫై చేయొచ్చు. 3 టేబుల్తో పోతుంది కదా. 3 1s 3, 3 4s 12, అట్లా 4:1 రేషియోలో వచ్చింది. 4:1 రేషియోలో ఈ 15,000ని డివైడ్ చేయాలి. అంటే ఎక్స్కి 4/5 అంటే 12,000, వైకి 15,000 ఇంటూ 1/5 3,000 వచ్చింది. అది వేసేసుకుందాం. సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ 12,000 అండ్ 3,000 టుగెదర్ 15,000 వచ్చింది. ఇంకా అక్కడ ఏమీ లేదు మనకి. అన్ని ఉన్న 3 వేసేసుకున్నాము. గ్రాస్ లాస్ వేసుకున్నాం, డెప్రిజియేషన్, సెల్లింగ్ ఎక్స్పెన్స్ వేసుకున్నాం. ఇక క్లోజ్ చేస్తున్నాం. క్లోజ్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా చూడండి. ఇక్కడ మనకి అసెట్స్ ఈ ఎక్స్ డిపార్ట్మెంట్ అయితే కనుక ఇది 3,50,000 మైనస్ ఈ రెండు చేయగా 3,24,000 గ్రాస్ ప్రాఫిట్ వచ్చింది. ఇక వై డిపార్ట్మెంట్కి వస్తే ఇక్కడ ఏమీ లేదు, ఏం లేదు. ఇక్కడ మనకు వచ్చింది ఎంత? ఈ 15,000 వస్తుంది. ఈ 15,000 గ్రాస్ లాస్.
అక్కడ వేసుకునే బదులు నేను ఇక్కడే వేసుకున్నాను. ఎందుకు అంటే కనుక మనం ఇప్పుడు టోటల్ చేయాలి కదా. ఈ టోటల్ అప్పుడు ఏంటంటే గ్రాస్ ప్రాఫిట్ ఇంత ఉంది, సారీ నెట్ ప్రాఫిట్ ఇంత ఉంది, ఇది నెట్ లాస్. ఇక్కడ వేసేసుకుంటే మైనస్ చేసేస్తే మనకి యాక్చువల్గా ఎంత వచ్చింది నెట్ ప్రాఫిట్ అనేది తెలుస్తుంది కదా. అందుకనేసి నేను ఇక్కడే వేసేసుకున్నాను టోటల్. బ్రాకెట్లో చూపిస్తున్నాను అంటే అర్థం ఏంటి, నెట్ లాస్ అని. అర్థమైందా? ఈ కింద అకౌంట్ చేసేది లేకపోతే నేను అక్కడనే వేసేసుకునేదాన్ని, బై నెట్ లాస్ అని అక్కడ చూపించుకునేదాన్ని, ఇక్కడ నెట్ ప్రాఫిట్ అని చూపించుకునేదాన్ని. కాకపోతే టుగెదర్ మనం ఒకటి చేస్తున్నాం కాబట్టి దానికోసం ఈ చిన్న క్యాలిక్యులేషన్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడే చేసేసుకుంటున్నాము. సో మనకి ఆల్ టుగెదర్ మొత్తం ఎక్స్ అండ్ వై డిపార్ట్మెంట్ కలిపి ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది అనేది తెలుస్తుంది కదా. ఇక్కడ నెట్ ప్రాఫిట్ ఉంది నాకు ఎక్స్ డిపార్ట్మెంట్లో, వై డిపార్ట్మెంట్లో ఎంత ఉంది, నెట్ లాస్ వచ్చింది. టుగెదర్ ఈ టోటల్ చేస్తే ఇది ప్లస్ ఇది మైనస్ కదా. 3,24,000 మైనస్ 15,000 ఎంత వచ్చింది, 3,09,000 వచ్చిందో. 3,09,000. ఇప్పుడు కంటిన్యూషన్గా ఈ నెట్ ప్రాఫిట్ని మనము డెబిట్ నుంచి క్రెడిట్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. నెట్ ప్రాఫిట్ని డెబిట్ నుంచి క్రెడిట్కి ట్రాన్స్ఫర్ చేశాక మనకి ఇక్కడ రాయడానికి ఒకటే ఉంది, అది జనరల్ ఎక్స్పెన్సెస్. ఎందుకంటే వాడు జనరల్ ఎక్స్పెన్సెస్ ఎక్కడ వేయాలో మనకు చెప్పలేదు కదా. ఏ పాయింట్, అది లాస్ట్ పాయింట్, 5th బిట్. జనరల్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ ద బిజినెస్ యాజ్ ఎ హోల్ అమౌంట్ 58,000. దీన్ని ఎట్లా డివైడ్ చేయాలో చెప్పలేదు కాబట్టి మనము టుగెదర్ ఇక్కడే వేసేసుకుంటున్నాము. జనరల్ ఎక్స్పెన్సెస్ 58,000 వేసుకుంటాము. ఇక ఇది ఎంత, 3,09,000. 3,09,000 మైనస్ 58,000 ఎంత వచ్చిందో, 2,51,000 టోటల్ నెట్ ప్రాఫిట్. అంతే ప్రాబ్లం. ఒక్కసారి మీకు క్లియర్గా చెప్తాను, ఈ ప్రాబ్లంలో ఏం లేదండి, ఓన్లీ ట్రాన్స్ఫర్ ఎంట్రీ ఒకటి గుర్తుపెట్టుకోండి. ట్రాన్స్ఫర్ ఎంట్రీ అండ్ అపర్షన్మెంట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్, లైక్ ఇప్పుడు చెప్పాను చూడండి, రెప్రిజియేషన్, సెల్లింగ్ ఎక్స్పెన్సెస్, ఇవన్నీ మనకు తెలిసి ఉండాలి. ఆ కింద క్లియర్గా రాశాడు కదా, అది కొంచెం చదివి మెల్లగా ఇట్లా వర్కింగ్ నోట్స్ లాగా చేసుకుంటే కనుక మన క్లారిటీ తెలుస్తుంది. దాని ప్రకారంగా మనం ట్రాన్సాక్షన్స్ని ఎట్లా చేసాం ఆ క్యాలిక్యులేషన్ ప్రకారంగా డివైడ్ చేసి ఎక్స్కి ఎంత వైకి ఎంత వేసుకుంటాం అంతే. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అంటే జనరల్ ఎక్స్పెన్సెస్ ఒకటి ఎక్కడ వేయాలో చెప్పలేదు కాబట్టి దీనికోసం మనం టోటల్ కాలం ఒకటి చేస్తాం అంతే, ఇంకేం లేదు. ప్రాబ్లం అంతా సింపులే. అర్థమైందా? ఇది అయిపోయింది. దీని గురించి నెక్స్ట్ క్లాస్లో చూసి డిపార్ట్మెంటల్ అకౌంట్స్కి బాయ్ చెప్పేద్దాం, గుడ్ బాయ్ చెప్దాం. అర్థమవుతున్నాయి కదా. ప్లేలిస్ట్లో ఒకటి చెక్ చేసుకోండి, ఏం అవసరం అవన్నీ వాడుకొని 10 మందికి తప్పకుండా షేర్ చేసుకోండి. ఈజీని ఏం లేదు, అకౌంట్స్ చాలా ఈజీ. అండ్ స్టే కనెక్టెడ్. నేను పోతున్నా, స్క్రీన్ షాట్ తీసుకోండి. బాయ్.